ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. సబ్స్టిట్యూషన్ మెథడ్ లోనే ఇది నెక్స్ట్ ప్రాబ్లం ఎలా ఉందంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ డిఎక్స్ అని ఉందండి. ఇంటిగ్రల్ ఆఫ్ 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ డిఎక్స్. ఏం చేద్దాం ఇటమ్మా 1 బై ఎక్స్ స్క్వేర్ డి అనుకున్నాం. ఇప్పుడు ఇందులో దీని ఏదైనా టీ అనుకుంటే దీని యొక్క డెరివేటివ్ ఉండే అవకాశం ఉందా? మనం ఇప్పుడు ఏ రకంగా టీ అనుకోవాలి, సబ్స్టిట్యూషన్ ఎలా తీసుకోవాలి అంటే ఒక ఫంక్షన్ టీ అనుకున్నప్పుడు దాని డెరివేటివ్ కూడా ఈ న్యూమరేటర్ లో కనపడేలా ఉండాలండి. అర్థమైంది కదా? డెరివేటివ్ తో పాటు డిఎక్స్ బదులు డిటి రాసుకుంటున్నాం మనం ఇప్పుడు దాకా కూడా అలాగా ఉండేలా ఉండాలి. మరి ఇక్కడ దీని ఏదైనా అనుకుంటే ఒక టీ అనుకుంటే దాని డెరివేటివ్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ ఎంత అవుతుంది? అది మళ్ళీ ఎక్స్ లేదు కదా ఇక్కడ. అయితే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ అని ఉందండి. చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ అని ఉంటే దాని డెరివేటివ్ ఒకసారి చూసాం అనుకోండి, ఫంక్షన్ అలా వేడిగా ఉంది కదండి ఈ పవర్ లో, ఈ పవర్ ఎక్స్ రూపంలో లేకుండా. బట్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ కి డెరివేటివ్ తీసుకుంటే ఎక్స్ కి 1 బై ఎక్స్ కి మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ సరిపోయింది చూడండి. అంటే ఇక్కడ లెట్ t is equal to x plus 1 by x dt is equal to x కి 1 ప్లస్ 1 by x కి మైనస్ 1 by x స్క్వేర్ అనేది డెరివేటివ్ డైరెక్ట్ గానే. ఈ మొత్తానికి x కి ఏమవుతుంది? dx. అర్థమైందా? సో ఇదంతా కలిపి ఏమని రాసుకోవచ్చు అంట, ఇది x కలిపి dt అని రాసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇదేమో x అని dt అని చెప్తున్నారు. కాబట్టి ప్రాబ్లం ఏ విధంగా మారిపోయింది? ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ t dt అని మారింది. e పవర్ x dx. e పవర్ x కి ఏంటండి? e పవర్ x అంటే e పవర్ t ప్లస్ c అంటే e పవర్ t అంటే ఎంత? x ప్లస్ 1 బై x ప్లస్ c. అయిపోయింది. అర్థమైందా? సో డౌట్ ఏమైనా ఇంకా? నెక్స్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై రూట్ ఆఫ్ sin inverse x into root of 1 minus x square dx. Integral of 1 by root of sin inverse x into root of 1 minus x square dx. ఇప్పుడు చెప్పండి దీన్ని దేని t అనుకోవాలా? అంతే, sin inverse x ని t అనుకుంటే 1 by root of 1 minus x square వచ్చేది కదా డెరివేటివ్. Let t is equal to sin inverse x dt is equal to 1 by root of 1 minus x. చెప్పారు కదండి, మీరు డెరివేటివ్స్ ఫార్ములాలు రాకపోయినా కూడా ఈ లెక్కలు చేయలేరండి. ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిందే. అప్పుడు ఇది dt అంటే ఇదంతా కలిపి dt అయింది. ఇక్కడ ఏమవుతుంది లెక్క? దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 by root t into dt. అంతా కలిపి సరిపోయిందా? 1 by root t కి ఇంటిగ్రేషన్ ఏంటండి? 2 root t. డైరెక్ట్ గా ఫార్ములా కింద కూడా చెప్పాం మనం. 1 బై రూట్ టీ ఇంటిగ్రేషన్ 2 రూట్ టీ అని రాసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ ఆఫ్ టీ అంటే ఎంతమ్మా? సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ దట్. ఓకేనా? అలాగే ఈ లెక్క అవుతాం సైన్ పవర్ 4x బై కాస్ పవర్ 6. అంటే ఇవి ఎక్కువ లెక్కలు నా హోంవర్క్ వేస్తానండి, ఎక్స్ప్లెయిన్ చేసి చేసేయమని. కానీ ఎందుకు చెప్తున్నాను అంటే మీరు చేస్తారో చేయరో అని ఇబ్బంది అంతే, అందుకంటే ఏం కాదు. కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటేనే నెక్స్ట్ లెక్కలు మనకు ఈజీగా వస్తాయి. వినపడుతుందా? ఇందులో ఈ లెక్కకి 2 మార్కులు పడిపోద్దా, ఇది ఇంపార్టెంట్ అండి, పబ్లిక్ లో వస్తుందా లేదా అని చూసుకోవడానికి లేదు. వినపడుతుందా? రేపు పొద్దున్న మీరు నెక్స్ట్ 7 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ ఏ రకంగా ఇంటిగ్రేట్ చేసేమో ఈ ఐడియాలజీ ఉంటేనే ఆ లెక్క చేయగలుగుతాం. వినపడుతుందా? పెద్ద లెక్కలు చేయగలుగుతాం. అంతే తప్పించి సడన్ గా చేసేసిలాగా ఏమి ఉండదండి. కాబట్టి మీరు నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు సైన్ పవర్ 4x బై కాస్ పవర్ 6x ఏది టీ అనుకుంటాం? ఇప్పుడు అక్కడ ఈ ప్రాసెస్ లో ఉన్నాం కాబట్టి టీ అనుకోవాలని ఆలోచిస్తాం మనం. ఇప్పుడు టీ అనుకున్నాం అనుకోండి, దేన్ని కాస్ ఎక్స్ టీ అనుకుంటే సైన్ ఎక్స్ ఒక్కొక్కటే పోద్ది. అర్థమవుతుందా? ఇప్పుడు కాస్ అంటే ఒక సైన్ పోతుంది, సైన్ ఉంటే కాస్ పోతుంది. కానీ మరి ఇక్కడేమో 6 ఉన్నాయి, ఇక్కడేమో 4 ఉన్నాయి. మరి ఎలా కుదురుతుంది? 6 × 6 = 24, 4 × 6 = 24. 6 × 6 = 24. 6 × 6 = 24. 6 × 6 = 24. 6 × 6 = 24. 6 × 6 = 24. 6 × 6 = 24. 6 × 6 = 24. 6 × 6 = 24. 6 × 6 = 24. 6 × 6 = 24. 6 × 6 = 24. 6 × 6 = 24. 6 × 6 = 24. 6 × 6 = 24. 6 × 6 = 24. 6 × 6 = 24. 6 × 6 = 24. 6 × 6 = 24. 6 × 6 = 24. 6 × 6 = 24. 6 × 6 = 24. 6 × 6 = 24. 6 × 6 = 24. 6 × 6 = 24. 6 × 6 = 24. 6 × 6 = 24. 6
మరి ఇలాంటప్పుడే మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంటిగ్రల్ ఆఫ్ ఇవి 4 ఇవి 6 ఉన్నప్పుడు ఒకటి దాన్ని మనం టీ అని తీసుకుంటే మిగతా వచ్చేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ కాస్ పవర్ 6 ని ఏమని రాస్తానంటే కాస్ పవర్ 4 ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ అని రాస్తున్నాను. రాసుకోవచ్చు కదా. 4 2 కింద తీసాను 6. ఇప్పుడు ఈ రెండు కలిపితే ఏమవుతున్నాయి? సైన్ పవర్ 4 బై కాస్ పవర్ 4 టాన్ పవర్ 4 అవుతుంది. సేమ్ పవర్ కాబట్టి టాన్ పవర్ 4x ఇంటూ 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంటండి? సీకెంట్ స్క్వేర్ ఎక్స్. 1 బై కాస్ స్క్వేర్ అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు ఆలోచించండి, దేని టీ అనుకుందాం? tan x ని టీ అనుకుంటే లెక్క అయిపోతుంది. అర్థమైందా? లెట్ t ఈజ్ ఈక్వల్ టు tan x. దాని డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే dt ఈజ్ ఈక్వల్ టు tan x యొక్క డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ x dx. సో ఈ సీకెంట్ స్క్వేర్ x dx పోయింది, tan పవర్ 4x ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ t పవర్ 4 dt. దట్ ఈజ్ ఈక్వల్ టు t పవర్ 4 కి ఇంటిగ్రేషన్ t పవర్ 5 బై 5 ప్లస్ c. దట్ ఈజ్ ఈక్వల్ టు tan పవర్ 5x బై 5 ప్లస్ c అని లెక్క ఉంది. ఓకే, అర్థం అవుతుందమ్మా? అలా ఇంకొక లెక్క ఏమంటే ఇంటిగ్రల్ ఆఫ్ sin స్క్వేర్ x dx. ఇది సింప్లిఫికేషన్ మెథడ్ లో చేయాల్సిందే. ఇంటిగ్రల్ ఆఫ్ sin స్క్వేర్ x dx అంటే ఇప్పుడు ఒక దాన్ని p అనుకుంటాం, ఇంకో ఫంక్షన్ కి లేదు, అవునా కదా? దాని డెరివేటివ్ ఉంటేనే కదా p అనుకోవడం. ఇంకొకటి ఏమీ లేదు మనం సింప్లిఫై చేయడానికి. మరి sin స్క్వేర్ x కి ఇంటిగ్రేషన్ ఉందా అంటే లేదు. sin x కి ఉంది, స్క్వేర్ కి లేదు. చెప్పాను కదా, మనకి డెరివేటివ్ లాగా ముందు స్క్వేర్ కట్టేసి లోపల దానికి కడతాం కుదరదు. ఇక్కడ డైరెక్ట్ ఫంక్షన్ కే కట్టాలి. మరి sin స్క్వేర్ x కి ఏ రకంగా కట్టాలి అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ sin స్క్వేర్ x ని ఎలా రాసుకోవచ్చండి? 1 మైనస్ కాస్ 2x బై 2 అని రాసుకోవచ్చు. రాసుకోవచ్చా రాసుకోకూడదు? 1 మైనస్ కాస్ 2x అంటే ఏంటి? 2 sin స్క్వేర్ x. 2 క్యాన్సిల్ అయిపోతే sin స్క్వేర్ x మిగిలింది మనకి. 1 మైనస్ కాస్ 2x బై 2 dx. దట్ ఈస్ ఈక్వల్ టు, అప్పుడు దీన్ని పని చేస్తే దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 బై 2 dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ cos 2x by 2 dx. That is equal to 1 by 2 constant బయటికి వెళ్ళిపోమంటే ఇంటిగ్రల్ 1 dx మైనస్ 1 by 2 into ఇంటిగ్రల్ cos 2x dx. ఇక్కడ ఇబ్బంది లేదు, 1 by 2 into 1 dx x అని రాసేసామండి. అర్థమైందా? x అని రాసేసాం. కానీ మైనస్ 1 by 2 into ఇంటిగ్రల్ cos 2x. cos 2x మరి ఎలా చెప్తామండి? చెప్పాను, ఇంటిగ్రల్ cos x కి ఏంటమ్మా? sin x. మరి cos 2x ఉంటే x ఉంటేనే చేయాలని చెప్పాం. కానీ నేను ఒక మాట అన్నాను, ఏమనంటే x ప్లేస్ లో ఏదైనా ఒక ఫంక్షన్, ఒక అంటే మన ఫార్ములా రూపంలో ఉండేటటువంటి x ప్లేస్ లో వేరే ఫంక్షన్ ఏదైనా ఉన్నట్లయితే దాని డెరివేటివ్ కాన్స్టెంట్ అయితే, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, దాని డెరివేటివ్ కాన్స్టెంట్ అయితే డైరెక్ట్ గా మనం చేయొచ్చు. ఇప్పుడు 2x అని ఉంది, x ఉండాల్సిన చోట ఏమన్నా ఉంది? 2x అని ఉంది. దాని డెరివేటివ్ ఎంత? 2 అంటుంది. 2x యొక్క డెరివేటివ్ 2 అంటే కాన్స్టెంటే కదా. కాబట్టి దీని ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే cos 2x యొక్క ఇంటిగ్రేషన్ sin 2x అని వేసేసి 2x యొక్క డెరివేటివ్ 2 బైలో వేయాలి. డెరివేషన్ లో డిఫరెన్షియేషన్ లో ఏం చేస్తాం? డెరివేటివ్ వేసేసి 2 పక్కన వేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం? బైలో వేయాలి. అర్థమైందా? అయితే ఇక్కడ చిన్న మెలకు ఉందన్నమాట అండి. అక్కడేంటి? cos x స్క్వేర్ ఉంటే డెరివేటివ్ sin x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ కి 2x అని వేయడం జరుగుతుంది డిఫరెన్షియేషన్ లో. కానీ ఇంటిగ్రేషన్ లో అటువంటిది కుదరదు. ఎక్కడ దాకా కుదరదు? ఆ డెరివేటివ్ కాన్స్టెంట్ అయితేనే ఈ బైలో వేయడం అనేటటువంటిది ఒప్పుకుంటారు ఇంటిగ్రేషన్ లో. అంతే తప్పించి ఇక్కడ x స్క్వేర్ ఉంటే x స్క్వేర్ డెరివేటివ్ 2x బైలో వేస్తారని లెక్క అయిపోయింది అనుకోకూడదు మనం. చిన్న తేడా అనమాట. ఆ తేడా మీరు గుర్తు పెట్టుకోకపోతే చాలా ఇబ్బంది పడిపోతారు. పడుతుందమ్మా? cos 2x కి నువ్వు డైరెక్ట్ గా ఇంటిగ్రేషన్ రాయొచ్చు. ఏ విధంగా అంటే cos కి sin కాబట్టి sin 2x యాజ్ ఇట్ ఈజ్ గా రాసుకుని 2x యొక్క డెరివేటివ్ ఎంతమ్మా? 2. ఆ 2 ని బైలో వేసుకున్నాం. అలాగా 3x ఉన్న బైలో 3 వేసుకుంటాం. అలాగే ax ఉన్న బైలో a వేసుకుంటాం. ఇప్పుడు cos ఆఫ్ 2x ప్లస్ 5 అని ఉంది. అప్పుడు కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే 2x ప్లస్ 5 కూడా డెరివేటివ్ ఎంత? 2a. ఇక్కడ ఏం చేస్తావు? sin ఆఫ్ 2x ప్లస్ 5 బై 2 అని రాసుకోవడం వరకు ఇబ్బంది లేదన్నమాట. కానీ cos ఆఫ్ x స్క్వేర్ అని ఉంది, పని అవ్వదు.
సైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ రాసుకుని బైలో 2x వేస్తామంటే ఒప్పుకోవడం అన్నమాట ఇంటిగ్రేషన్. ఓకే, మీకు అర్థమైందండి. ఇలాగా కాస్ కి సైన్ కనే కాదు, ఎటువంటి ఫంక్షన్ కైనా నువ్వు డెరివేటివ్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఎక్స్ ప్లేస్ లో ఏ 2x 3x bx ax అలా ఏదున్నా సరే చేసేయచ్చు. ఇప్పుడు ఎంతవరకు చేయొచ్చమ్మా, దాని యొక్క డెరివేటివ్ కట్టి చూసినప్పుడు ఒక కాన్స్టెంట్ నెంబర్ కనుక నీకు బయటకు వస్తే డైరెక్ట్ గా ఫార్ములా ప్రకారం రాసేసుకుని ఆ కాన్స్టెంట్ ని బైలో వేయాలి. అదే వేరియబుల్ ఉంటే అంటే నువ్వు డెరివేటివ్ కట్టాక కూడా నీ దగ్గర వేరియబుల్ మిగులుతుంది, ఎక్స్ కానీ ఇంకోటి కానీ మిగులుతుంది అంటే మాత్రం అది ఆ పద్ధతిలో చేయడానికి వీల్లేదు. ఇంకో రకంగా నువ్వు ఏదోలాగా సింప్లిఫై చేసుకోవాల్సిందే. ఓకే, అర్థమైందా లెక్క అండి? లెక్క చాలా ఇంపార్టెంట్ లెక్క అండి ఇది. ఓకే, ఇంకొక లెక్క బోర్డు కనబడుతుందమ్మా? కిందకైనా ఓకే. ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఎక్స్ ప్లస్ 5 dx అని ఉంది. మరి ఇదేం చేయాలి? అలానే పద్ధతి కూడా లేకుండా ఉంది. అంటే ఇప్పుడు దీన్ని తీసుకున్నా ఎక్స్ ప్లస్ 5 అక్కడ డెరివేటివ్ లేదు, ఎక్స్ స్క్వేర్ తీసుకున్నా అక్కడ లేదు. ఏం చేయలేమంటారా? చూస్తున్నారా? t ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 తీసుకున్నాను అనుకోండి, dt ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, dx మాత్రమే అవుతుందండి. ఎక్స్ కి dx, ఎక్స్ కి 1 కదా, ఎక్స్ కి 1 అండి, అంటే నథింగ్ బట్ 1 dx అని రాసుకోండి. ఎక్స్ కి 1, 5 కి 0. ఎక్స్ మరి ఆల్రెడీ ఎక్స్ కదా కడుతున్నాం కాబట్టి అక్కడ dx అవుతుంది అనమాట. 1 dx అని అంటామండి. ఎక్స్ కి 1 కూడా రాయకూడదు యాక్చువల్గా. అయితే ఈ dx బదులుగా నేను dt రాసుకోవచ్చు అని తెలిసింది. మరి లెక్క ఏమైపోతుంది, మరి దీనివల్ల ఉపయోగం ఏముంది మనకి చూద్దాం, ఉపయోగం ఏముందో. కానీ దీని నుంచి నువ్వు ఏమని చెప్పావు అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ 5 అంటే అని చెప్తున్నాను అనమాట. అర్థమవుతుందా? సో దీన్ని ఏమని రాసుకోవచ్చు, టీ మైనస్ 5 హోల్ స్క్వేర్ బై రూట్ టీ డిటి కింద రాసుకోగలిగాం. ఇప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ టీ మైనస్ 5 హోల్ స్క్వేర్ అంటే టీ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 25 రాసేచ్చా, మైనస్ 2ab 2 5s are 10t by root t dt that is equal to integral of t square by root t plus 25 by root t minus 10t by root t dt. ఇది root t times పోతుందండి. is nothing but integral of t power 2 minus 1 by 2. రూట్ టీ అంటే పవర్ 1 by 2 అండి. మరి బైలోంచి పైకి వెళ్తే మైనస్ 1 by 2 అలా తగ్గుతుంది అన్నమాట. 2 మైనస్ dt ప్లస్ 25 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 by root t dt మైనస్ 10 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ ఆఫ్ t పవర్ 1 by 2 dt. అంటే రూట్ టీకి డైరెక్ట్ గా ఇంటిగ్రేషన్ మనం చెప్పుకోలేదు, ఎలాగన్నా చేయొచ్చు అలాగని చేయొచ్చు. అంటే అర్థం మీకు ఎవరికైనా ఎలా సింప్లిఫై చేసానో ఒకసారి చూడండి. రూట్ టీ టీ స్క్వేర్ బై రూట్ టీ బేస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి పవర్స్ ని ఒక దానిలో ఒకటి తీసేసానండి. బైలో ఉంటే తీసేస్తాం, మల్టిప్లికేషన్ ఉంటే కలుపుతాం, అది తెలుసు కదా మీ అందరికీ. సో 2 మైనస్ 1 by 2 ఇక్కడ 1 by root 2 యాజ్ ఇట్ ఈజ్ గా రాశానండి. రూట్ టీ బదులుగా టీ పవర్ 1 by 2 రాశాను అంతే, కొత్తగా ఏమీ లేదు ఇక్కడ. బట్ దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఏమైనా 2 2s are 4 minus 1 3 by 2 dt. ఇంకా ఇంటిగ్రేషన్ చేయలేదండి, దీనికి చేసేస్తున్నాను చూడండి. 1 by root t కి 2 root t అవుతుందండి, మైనస్ 10 into t పవర్ 1 by 2 అంటే 1 by 2 plus 1 by 1 by 2 plus 1 ప్లస్ దీనికి ఏమవుతుంది, t పవర్ 3 by 2 plus 1 by 3 by 2 plus 1 ప్లస్ 25 2s are 50 root t మైనస్ 2 plus 1 అంటే 3 by 2 అండి. 10 into t పవర్ 3 by 2 by 3 by 2 ప్లస్ యాక్చువల్గా 3 by 2 plus 1 అంటే 2 1s are 2 plus 3 5 by 2 అవుతుంది. అంటే దీనికి ఆన్సర్ ఏమైంది, దట్ ఈస్ ఈక్వల్ టు
t power 5/2 by 5/2 plus 50 root t minus ఈ 2 పైకి వెళ్తే 20 అవుతుంది 20/3 ఇంటూ t పవర్ 3/2 ప్లస్ c అయింది ఓకేనా అంటే దట్ ఈస్ ఈక్వల్ టు t పవర్ అంటే t అంటే అనుకో x ప్లస్ 5 అని అనుకున్నామండి x ప్లస్ 5 హోల్ పవర్ 5/2 ముందుగానే వెనక్కి కానీ 2/5 తిరగబడుతుంది కదా ముందు తీసుకున్నా పర్లేదండి 2 ప్లస్ 2/5 50 రూట్ t మైనస్ 20/3 ఇంటూ సారీ t అంటే x ప్లస్ 5 ఇంటూ x ప్లస్ 5 హోల్ పవర్ 3/2 ప్లస్ అర్థమైందా రకంగా ముగించవచ్చు బెక్కించండి నెక్స్ట్ చేద్దాం అయితే నెక్స్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ log x whole square by x dx log x whole square by x dx అని ఉందండి ఇప్పుడు ఏం చేయాలి దేని t అనుకోవాలి log x and t అనుకుంటే t is equal to log x dt is equal to log x derivative 1/x dx అదవుతుందా అప్పుడు ఏమవుతుంది 1/x dx అనేది dt కింద రాసుకుంటాం log x whole square అంటే that is equal to integral of t square dt అదవుతుందా that is equal to t square అంటే t cube by 3 plus c that is equal to log x whole cube by 3 plus c అని రాసుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ దాన్ని ఇంకా చూసినట్టే ఇంటిగ్రల్ ఆఫ్ 2/√25 ప్లస్ 9x స్క్వేర్ dx 25 ప్లస్ 9x స్క్వేర్ dx ఇది ఫార్ములా యొక్క అప్లికేషన్ అన్నమాట అండి మీకు మనం చెప్పుకున్న ఫార్ములా ఉంటుంది 1/a² ప్లస్ 1/√a² ప్లస్ x స్క్వేర్ 1/√a² మైనస్ x స్క్వేర్ 1/√x² మైనస్ a స్క్వేర్ 1/a² ప్లస్ x స్క్వేర్ ఇలాగా మొత్తం 3 6 ఫార్ములాలు ఉంటాయండి అంటే రూట్ ఉన్నప్పుడు 3 రూట్ లేనప్పుడు 3 అర్థమైందా 2 మైనస్ లో ప్లస్ ఉంటుంది ఖచ్చితంగా ఈ 6 ఫార్ములాలు వచ్చేసి ఉండాలండి ఎంచేదంటే ఈ మోడల్లో మనకి చాలా లెక్కలు కనబడుతుంది పైన కాన్స్టెంట్ ఉంది ఇది ఖచ్చితంగా మనకు అలాగే కదా కనబడుతుంది 1/a² ప్లస్ x స్క్వేర్ ఏ అంటే కాన్స్టెంట్ ఉన్నటువంటిది x స్క్వేర్ అంటే x స్క్వేరే ఉండాలండి అక్కడ x పక్కన ఇంకోటి ఉంటే వీల్లేదు కాబట్టి ఇక్కడ x పక్కన ఏముంది ఇక్కడ 9 ఉంది కాబట్టి 9 మనం ఏం చేద్దాం అంటే కామన్ తీసేద్దాం అర్థమవుతుందా కాబట్టి పైన ఉన్నటువంటి న్యూమరేటర్ లో ఉన్నటువంటి యాక్చువల్ కాన్స్టెంట్ 2 ఈ మొత్తం నుంచి ఒక 9 కామన్ తీస్తున్నానండి ఇందులోంచి కామన్ వస్తుంది రూట్ లోంచి వస్తుంది కాబట్టి రూట్ 9 అవుతుందండి యాక్చువల్ గా ఏమవుతుంది అనుకుంటాం 1/√ ఇక్కడ 9 లేదు యాక్చువల్ గా 9 కామన్ తీసాం కాబట్టి ఏమని రాసుకోవచ్చు 25/9 ప్లస్ x స్క్వేర్ dx అప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు 2/√9 is nothing but 3 2/3 into integral of 1/√25 అంటే 5 3 అంటే 9 అంటే 3 5/3 హోల్ స్క్వేర్ రూపంలో రాసుకోవాలి కాబట్టి యాక్చువల్గా ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ రాసుకోవడానికి డైరెక్ట్ గా రాసుకున్నానండి ఒకవేళ పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోయినా నీకు ఇబ్బంది లేదండి ఇక్కడ 2 ఉందనుకోండి √2 హోల్ స్క్వేర్ అని రాసుకుంటాం అంతే తప్పించి హోల్ స్క్వేర్ రాయడం మానేయకూడదు పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే 4 ఉంటే 2 స్క్వేర్ అని రాసుకుంటాం మరి 2 ఉంటే ఏం చేస్తాం √2 హోల్ స్క్వేర్ అని రాసుకుంటాం అలాగనమాట ప్లస్ x స్క్వేర్ dx దట్ ఈస్ ఈక్వల్ టు 2/3 ఇంటూ ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ రూపంలో ఉంది సారీ ఇంటిగ్రల్ ఆఫ్ 1/√a² ప్లస్ x స్క్వేర్ ఫార్ములా ఏంటండి sin h ఇన్వర్స్ ఆఫ్ x బై a కాబట్టి sin h ఇన్వర్స్ ఆఫ్ x మీన్స్ x by a means 5/2 plus c that is equal to 2/3 into sin h inverse of 3 పైకి వెళ్తే 3x/5 plus c that's all అర్థమైందా అర్థం లేదు ఇలాంటి ఇంకొక అప్లికేషన్ ఉందండి ఇంటిగ్రల్ ఆఫ్ 3/√x
9x² మైనస్ 1 dx. ఇది చేయగలుగుతారా? ఈజీగా చేయగలుగుతారు. 9 కామన్ తీసుకుంటే బయలో 3 వస్తుందండి. 3 క్యాన్సిల్ అయిపోతుంది, సింపుల్, గొడవలేదు. 1/√x² మైనస్ 1/9 is nothing but 1/3 హోల్ స్క్వేర్. ఫార్ములా వేసుకోండి, మీ దగ్గర ఫార్ములాస్ ఉన్నాయి. √x² మైనస్ a² ఏ ఫార్ములా ఉందో అది అప్లై చేస్తారు. అర్థమైందమ్మా? ఇది ఖచ్చితంగా మీరు హోంవర్క్ చేయాల్సిందే. ఇక్కడ ఇంకో లెక్క చూద్దాం. మీరు ఆల్రెడీ మోడల్ చెప్పాను నేను మీకు. 3x² / 1 + x⁴ dx. చెప్పండి. 3x² / 1 + x⁴ dx. లెక్క చెప్పండి. x⁴ t అని వేసుకుంటే 1 + x⁴ అనుకుంటే 1 కి 0, x⁴ కి 6x⁴ అని వద్దండి. కానీ అక్కడ ఉందా? లేదు. ఏముంది అక్కడ? 3x² అని ఉంది. మరి ఏం చేయాలి? రాసుకుంటే అప్పుడు x² అనుకున్నా రాదు కదా. పోనీ ఇక్కడేమో దాన్ని అనుకుంటే x⁴ x² అంటే మళ్ళీ t ఇంటూ అని వస్తుందండి. ఒకటి మొత్తం పోవాలి అంటే ఒక డినామినేటర్ లో ఫంక్షన్ లేదా ఏదో ఫంక్షన్ ఖచ్చితంగా t వేసుకుంటే దాని ఉపయోగం కూడా ఉండాలి కదా, వేరే ఉండకూడదు కదా. చూడండి ఒకసారి, x³ హోల్ స్క్వేర్ కింద రాసుకున్నాను అనుకోండి. x³ హోల్ స్క్వేర్ కింద రాసుకుంటే x⁴ కానీ x³ t అనుకున్నాను అనుకోండి. ఇక్కడ dt x³ కి 3x² dx. అప్పుడు ఏమవుతుంది? 3x² dx మొత్తాన్ని నువ్వు ఏం రాసుకోవచ్చు? dt అని రాసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 + t² dt అని రాయొచ్చా? రాయకూడదు. 1 + t² dt. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 + t² అంటే tan 1 of t plus c. దట్ ఈస్ ఈక్వల్ టు tan 1 of x³ plus c అని చాలా సింపుల్ గా తీర్చేసేయాలి. అర్థమైందా? అర్థం లేదు. అలా రాసుకోవడానికి ఆలోచించాలండి. ఎలాంటి ఒక 3 లెక్కలు ఉన్నాయి, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, వచ్చేస్తాయి. కనబడుతుంది కదా ఇది? ఇంటిగ్రల్ ఆఫ్ x² / √1 - x⁴. ఏం చేస్తారమ్మా ఇక్కడ? x² / √1 - x⁴. x⁴ ని x³ హోల్ స్క్వేర్ కింద రాసుకోండి. 3x² అవుతుంది. కానీ మరి ఇక్కడ 3 లేదు కదండి. ఇక్కడ dt/3 అవుతుంది. పోయిందే ఉంది. 3 అటువైపు పంపేసుకుంటే dt/3. ఆ 3 కావాలంటే 1/3 బయట పెట్టుకోవచ్చు కాదు. అర్థమైందా? ఇక్కడ x⁴ హోల్ స్క్వేర్ అని రాసుకుంటారు. అర్థమైందా? x⁴ కి ఏమవుతుంది? 4x³ అవుతుంది. కానీ మీ దగ్గర ఏముంది? 2x³ అవుతుంది. ఒక 2 ని అటువైపు పంపుతారు. ఇక్కడ ఏమవుతుంది? dt/2 అని వస్తుంది. అర్థమైందా? dx బదులు ఇదంతా కలిపి dt/2 అవుతుంది. ఇక్కడ x⁴ హోల్ స్క్వేర్ అని రాసుకుంటారు. 9 కడితే 9x⁴ అవుతుందండి. dt/9 అవుతుంది అనమాట. అలా అర్థమైందా? ఇవి 3 ఫార్ములాలు అప్లై చేసి చేయండి. ఇంకా ఇంకొక 2 లెక్కలు చేద్దాం. ఈ లెక్క ఒకటి పెద్దది కింద అనిపెద్దు కానీ చాలా ఈజీ అండి. e⁴x × 1 + x cos² x e⁴x dx అని ఇచ్చాడు. అర్థమైందా? ఇది కూడా మీరు చేయాల్సిన లెక్కలో భాగమండి. x e⁴x అని t అనుకున్నాం అనుకోండి, ఏమవుద్ది? x కి అది ఎలా చేయాలి? x e⁴x t అనుకుంటే uv ఫార్ములా అప్లై చేయాలి. x అట్టే పెట్టండి, e⁴x డెరివేటివ్ e⁴x ప్లస్ e⁴x అట్టే పెట్టండి, x కి డెరివేటివ్ 1. ఇప్పుడు e⁴x కామన్ తీసాం అనుకోండి, x + 1. e⁴x × x + 1 or 1 + x అనేది కనపడుతుందా లేదా మీ అందరికి? dx బదులుగా ఏమైపోతుంది? dt అయిపోతుంది. 1/cos² t dt. 1/cos² t అంటే sin² సారీ secant² t. secant² t అంటే tan t. ఈ ఆన్సర్ ఏమవుతుంది? tan x e⁴x + c అని రాసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అర్థం లేదా? చేయండి ఖచ్చితంగా.
ఇలాగ కొన్ని లెక్కలు ఉన్నాయి రాసేస్తున్నాను, ట్రై చేసి వచ్చేస్తాయి. ఇంటిగ్రల్ ఆఫ్ secant square x by 1 plus tan x whole cube dx. Integral of x cube sin x power 4 dx. Integral of cos x by 1 plus sin x whole square dx. Integral of cube root of sin x into cos x dx. Integral of 2x e power x square dx. Integral of log x whole square by x dx. Integral of e power tan inverse x by 1 plus x square dx. जो लेते हैं integral of log of 1 plus x by 1 plus x dx. చూడండి అన్ని సింపుల్ లెక్కలండి. కనబడుతున్నాం పైది? ఓకే. e పవర్ x ఇంటూ 1 ప్లస్ x బై r స్క్వేర్ x e పవర్ x మీకు చెప్పాను కదా, ఇప్పుడు అలాగే చేస్తారు అది. ఇక్కడ చూడండి secant స్క్వేర్ x బై 1 ప్లస్ tan x హోల్ క్యూబ్ అండి. 1 ప్లస్ tan x హోల్ క్యూబ్ అంటే చూడగానే మనకు అర్థమవుతుంది, పైన secant స్క్వేర్ ఉంది, కింద tan ఉంది కాబట్టి tan x is equal to t అనుకుంటే లెక్క వచ్చేద్ది అనుకుంటాం. అయితే మరి tan x is equal to t అనుకుంటే కూడా tan x is equal to t అంటే secant స్క్వేర్ x dx బానే పోతుందండి. కానీ ఇక్కడ ఏమవుతుంది, 1 ప్లస్ t హోల్ క్యూబ్ ఉండిపోతుంది. మళ్ళీ దాన్ని ఎలా చేయాలన్న కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. దీని బదులుగా నువ్వు 1 ప్లస్ tan x మొత్తాన్ని t అనుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా దాని డెరివేటివ్ ఏంటండి, secant స్క్వేర్ x. కానీ లెక్క సింప్లిఫై అయిపోతుంది మనకి. 1 ప్లస్ tan x అని t అనుకుంటే దాని డెరివేటివ్ secant స్క్వేర్ dx పోయి dt అవుతుంది. 1 బై ఇదేమవుతుంది, t క్యూబ్ అవుతుంది. 1 బై t క్యూబ్ ఇంటిగ్రేషన్ పక్కన కట్టొచ్చు. ఎలాగా, t పవర్ -3 -3 ప్లస్ 1 బై -3 ప్లస్ 1 చివరికి మళ్ళీ 1 ప్లస్ tan x సబ్స్టిట్యూట్ చేసేస్తాం. అలాగే ఇక్కడ x క్యూబ్ sin x పవర్ 4 x పవర్ 4 t అనుకుంటే 4x క్యూబ్ వస్తుందండి. x క్యూబ్ dx పోతుంది, కానీ 4 ఎక్కడ ఉందాయా అంటే dt/4 కింద మారుతుంది అనమాట. 4 ముందే మనం అటువైపు పంపేసుకుంటాం. ఆల్రెడీ అలాగే మోడల్ లెక్క కూడా చెప్పాను మీకు, కాన్స్టెంట్ తెలియకపోతే. అర్థమైందా? ఇప్పుడు వైపు తీసుకొచ్చేస్తే dt/4 అవుతుంది. అలాగే cos x by 1 plus sin x whole square. ఇక్కడ చెప్పండి ఏమనుకుంటారు, t ని sin x and t అనుకుంటే cos x అవుతుంది, కానీ 1 plus sin x and అనుకోండి 1 plus sin x is equal to t అనుకుంటే దాని డెరివేటివ్ cos x. అప్పుడు ఇది పోతుంది, 1 by t square కింద మారుతుంది. అలాగే క్యూబ్ రూట్ ఆఫ్ sin x into cos x. sin x and t అనుకుంటారు, cos x పోతుంది, రూట్ క్యూబ్ రూట్ ఆఫ్ t అవుతుంది, అంటే t పవర్ 1/3. క్యూబ్ రూట్ అంటే ఏంటి, 1/3. దానికి ఇంటిగ్రేషన్ కట్టాలి. 2x e పవర్ x స్క్వేర్. x స్క్వేర్ t అనుకుంటే సరిపోతుంది, x స్క్వేర్ t అనుకోవాలి. log x హోల్ స్క్వేర్ బై x. log x and t అనుకుంటే సరిపోతుందండి. e పవర్ tan ఇన్వర్స్ x బై 1 ప్లస్ x స్క్వేర్. tan ఇన్వర్స్ x and t అనుకుంటే సరిపోతుందండి. tan ఇన్వర్స్ x t అనుకుంటే 1 బై 1 ప్లస్ x స్క్వేర్ పోతుంది. log of 1 plus x by 1 plus x. 1 plus x and t అనుకుంటే అదే సారీ లేకపోతే log of 1 plus x and t అనుకోవాలండి. log of 1 plus x and t అనుకుంటే దాని డెరివేటివ్ 1 by 1 plus x అవుతుందండి, dx. ఇప్పుడు ఇవి పోతున్నాయి. log of 1 plus x and t అనుకున్నావు కాబట్టి ఇంటిగ్రల్ t కి t స్క్వేర్ బై 2 అంటే log of 1 plus x హోల్ స్క్వేర్ బై 2 ప్లస్ c అవుతుందండి దీని ఆన్సర్. అర్థమైందమ్మా? ఇది మోడల్ సంబంధించినటువంటి లెక్కలో. ఇంకా వేరే మోడల్స్ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. ఓకేనా?